ఇక్కడ మంచినీటి సమస్య, కుళాయిలు వాళ్ళు ఏమంటారు, ఇంటి పన్ను కావాలా కుళాయి పన్ను కావాలని వాళ్ళ అధికారులు అడుగుతారు. మా వాళ్ళకు వచ్చి 10 మందికి మారిపోయినాయి. 10 మందికి జెన్యున్ సర్టిఫికేట్ కావాలంటే దొరకవు, అసెస్మెంట్ నెంబర్లు దొరకవు, కుళాయిలు కావాలంటే చాలా కష్టంగా ఉందన్న. దయచేసి మనము రేపు మళ్ళా మా ప్రజల దగ్గరికి పోవాలంటే మన మేనిఫెస్టో లో ఉచిత కుళాయిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. కనీసం వాళ్ళు ఏదో పీదల్లో 5,000 6,000 డీడీ కట్టుకుంటారు, వాళ్ళ ఖచ్చితంగా మనం కుళాయి ఇవ్వాలన్నా. సొంత మా బంధువే, మీరేమో చెబుతున్నారు ఎంఈ గారి కమిషన్ వాళ్ళు ఇవ్వడంలా, ఉంటే కూర్చున్నా పోయిందా బాబా. ఇంతవరకు మాకు మంచి కుళాయి లేదని మా మీద దాడి చేస్తుందన్నా. ఈ విషయాన్ని మేము మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి, ఎక్కడి నుంచి వస్తాయన్నా 20 ఏళ్ళ ఇళ్లకు 30 ఏళ్ళ ఇళ్లకు అసెస్మెంట్ నెంబర్లు ఉండడమే గగనం. మళ్ళా ఇంటి పన్ను కావాలంట, జెన్యున్ సర్టిఫికేట్ కావాలంట. చాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్నా. ఈ సమస్యలు త్వరగా పూర్తి చేయాలా. అంతేగాక మన ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేయడం జరిగిందన్నా. ఇంత పెద్దవారు 11,000 ఇళ్లన్నా, 11,000 ఓట్లున్నాయి, దాదాపు 7,000 గృహాలు ఇక్కడ ఉన్నాయి, 20,000 జనాభా ఉన్న ఏరియాకు ఒక్క అంగన్వాడీ సెంటర్ ఉంది. దయచేసి మాకు మళ్ళా బుడగజంగాల కాలనీకి ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పి నాయనగారికి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అది త్వరలో మీరు నాయనగారి దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి ఒక అంగన్వాడీ సెంటర్ ను మాకు మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నామన్నా. అలాగే మాకు సమాధుల తోట, ఇంతమంది ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు గల ఈ వైఎస్ నగర్ కు, నందమూరి నగర్ కు సమాధుల తోట లేదనుకోవడం చాలా సిగ్గుగా ఉందన్న. మాకు మీరు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేశారు, స్థలము చాలా తక్కువగా వెరిఫికేషన్ లో బయటపడింది. దాని చుట్టుపక్కల డీకే ప్లాంట్స్ ఉన్నాయన్నా. ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక సమాధుల తోటను మీరు త్వరగా ఇప్పించాలని సభాముఖంగా మళ్ళీ నిర్వహిస్తున్నామన్నా. అలాగే 8 ఫీట్ రోడ్డు, అది ఆ బ్రిడ్జి త్వరగా మీ చేతుల మీదుగా ఓపెన్ చేసి 8 ఫీట్ రోడ్డు వేసి ఆ రోడ్డుకు డివైడర్, కనీసం రోజుకు 2-3 యాక్సిడెంట్ అన్నా గుంతల దావకు. నా కారు అయితే డొక్కులు అయిపోయిందన్నా సంవత్సరానికి, ఆ రోడ్డు మీద తిరిగి నాతో పాటు మా బాబురావు సార్ గారు కూడా డొక్కులు అయిపోయిందన్నా. రోడ్డు బాగాలేదు, గుంతల రోడ్డు, బ్యాక్ పెయిన్ వస్తుంది మాకు తిరిగి. అది మున్సిపాలిటీ వాళ్ళు R&B అంటారు, R&B మున్సిపాలిటీ అంటారు. అది త్వరలో మీరు దానిపైన యాక్షన్ తీసుకొని 8 ఫీట్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ వేసి మున్సిపాలిటీ దీపాలు పెడితే ఇదొక గ్రామంగా, ఇదొక వార్డుగా, ఇదొక టౌన్ గా ఉంటుందన్నా. మా వైఎస్ నగర్, నందమూరి నగర్ పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు మాకు ఇవ్వడం లేదన్నా. మళ్ళా నా మనవరాలకు పెళ్లి శుభ్రులు త్వరలో మీ అందరి సమస్యలు జరుగుతున్నాయి. వైఎస్ నగర్ అంటే మా మనవరాలు ఎవరు చేసుకుని రావడంలే, మా మనవనికి కూడా పిల్లలు ఇవ్వడం లేదన్నా. మా వైఎస్ నగర్ అందరం వరంగా తీరుస్తారని ఆశిస్తున్నాం. అలాగే రోడ్లు కూడా, మెయిన్ రోడ్డు కొంచెం పెండింగ్ ఉంది, ఇంకా కొన్ని డ్రైన్స్, కాలువలు కూడా పెండింగ్ ఉన్నాయన్నా. అవి కూడా మీరు త్వరగా చేపించాలి, నాయన దృష్టికి తీసుకుపోయి. మీరు చాలా మంది పెద్దలు మిమ్మల్ని అడగలేకుంటున్నారు, ఏదో మాకు అక్షర జ్ఞానం ఉంది, మీరు పెద్దగా మమ్మల్ని నిలబెట్టారు కాబట్టి మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాము. అంతేకాకుండా ఈ స్లమ్ ఏరియాలో రోజు ఒక కిడ్నాప్ జరుగుతుంది, రోజు ఒక దొంగతనం జరుగుతుంది, రోజు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారన్నా. కోర్టు టౌన్ పోలీస్ స్టేషన్ కు నాయనగారి సమస్యల్లో మీ హోమ్ మినిస్టర్ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైన్లు త్వరగా తెప్పించుకొని మాకు త్వరగా మీరు ఆ గ్రౌండ్ లో కోర్టు టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఒక పికెట్ అన్నా పెట్టించాలని సభాముఖంగా తెలపరుస్తున్నానన్నా. ఎందుకంటే స్లమ్ ఏరియా ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడి ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంది కాబట్టి త్వరగా ఈ పనులు 4 పనులు చేపించాలని సభాముఖంగా అనుకుంటున్నామన్నా. అలాగే 10th క్లాస్ వరకు స్కూల్ శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ ఇంతవరకు 10th వరకు స్కూల్ అయితే లేదన్నా. 8వ తరగతి వరకే నందమూరి నగర్ లో అమెండ్మెంట్ ఉంది, అది కూడా మీరు 10th వరకు మీరు ఇప్పియాలా. అలాగే కొన్ని స్థలాలు ఇక్కడ చాలా మంది ఒకరి స్థలంలో ఒకరు ఆక్రమించుకొని దొంగ పట్టాలు తయారు చేసుకొని దొంగ సంతకాలు వాళ్ళే తయారు చేసి చాలా మందికి ఇబ్బంది గురి చేస్తున్నారన్న. మెయిన్ ప్రభుత్వ స్థలాలు అంటే గ్రౌండ్స్ కబ్జాలు చేస్తుంటున్నారు. ఆ విషయం కూడా మీరు త్వరగా మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయి దీనిపైన ఒక ఫోకస్ పెట్టి, మీకు 2 కళ్ళు ఉంటాయి, ఒక కన్ను మా ఏరియా పైన పెడితే నందనవనంగా, ఎందుకంటే మేము మాట ఇస్తే తప్పని వారమ్మా. ఇక్కడ మీకు మెజార్టీ తీసుకొచ్చాం. నెక్స్ట్ మీకు మున్సిపాలిటీలో మీరు కోరిన వ్యక్తిని, మీరు నిలబెట్టిన వ్యక్తిని మున్సిపల్ కౌన్సిలర్ గా చేసి మీ ఆఫీసు వరకు ఇక్కడి నుంచి పాదయాత్ర నడుచుకుంటా వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలపరుస్తున్నామన్నా. అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా పేదలు, నిరుపేదవారు ఉన్నారన్నా. ఎందుకంటే మా ముస్లిం సోదరులు, మీకు నాకు అర్థమవుతుంది, కన్నీటి వస్తుంది. మేము కూడా పేద నుంచి వచ్చిన వారమే. ఎందుకంటే పేదవారి కన్నీళ్లు, కష్టాలు మాకు తెలుసున్నా. ఎందుకంటే వాళ్ళు పడే బాధ మాకు తెలుసు. రేపు మీరు ఇప్పించే మైనార్టీలలో వైఎస్ నగర్, నందమూరి నగర్ టౌన్ కంటే 50% రుణాలు ఎక్కనియాలని మేము అనుకుంటున్నామన్నా. అలాగే ఒక మినీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. మిషన్ పాయింట్ 1 సరిపోతున్నా. మైనార్టీ ఓట్లు ఇక్కడ 2,000 ఉన్నాయి.
మిగతా కులాలతో పోల్చుకుంటే ఓట్లే 10 నుంచి 11,000 ఓట్లు ఉన్నాయన్నా, 20,000 జనాభా ఉంది. 2 సెంటర్లు మీరు ఏర్పాటు చేయాలా, అప్లై చేస్తున్న ప్రతి పేద మహిళ కూడా మీరు కుటుంబ మిషన్ ఇప్పించాలని సభాముఖంగా అడుగుతున్నాను చెప్తున్నా. ఈ 5 పాయింట్లు మీరు దయచేసి మా కొరకు, మా వార్డు కొరకు, మా పేద ప్రజల కొరకు మీరు చేస్తారని సభాముఖంగా తెలపరుచుకుంటూ, చివరిగా నీ మాట వినాలి, నీ గొంతు వినాలి, నీ అమూల్యమైన సందేశాన్ని వినాలని మా ముస్లిం సోదరులు అక్కడ రంజాన్ పండుగ కూడా పెట్టుకొని అక్కడ ఇప్పుడు మసీదు పోయే టైం కూడా వాళ్ళు వదిలిపెట్టి నీ మాట వినాలని ఆశిస్తున్నారని చెప్తున్నా. మేము మహిళా సోదరులకు అందరికీ ముఖ్యంగా అడ్వాన్స్ గా మీకు రంజాన్ శుభాకాంక్షలు తల్లి, అలాగే అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు కూడా మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తల్లి. అన్నగారికి గట్టిగా